హలో అండి. మనము మరొక క్వశ్చన్ ట్రై చేస్తున్నాము. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నవి ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. సో దానికంటే ముందు మనం బ్రాకెట్ ఫస్ట్ చేయాలి కాబట్టి మనం బ్రాకెట్ చేద్దాము. సో 1/2 ప్లస్ 1 2/3 డివిజన్. ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే 42 అనేది వస్తుంది. సో నెక్స్ట్ 6 into 7 అనేది 42, 7 టేబుల్లో 42 అనేది 6 టైమ్స్ పోతుంది కాబట్టి 6 మైనస్ 5 into 6 టేబుల్లో 42 అనేది 7 టైమ్స్ పోతుంది కాబట్టి 7, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో 1/2 ప్లస్ 1 2/3 ఇస్ డివిజన్. 6 into 6 అంటే 36 మైనస్ 5 7s 35/42. సో బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దెన్ 1/2 ప్లస్ 1 2/3 డివిజన్. 36 మైనస్ 35 అంటే 1/42. సో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, 42. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్న వాటిని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. సో 2 into 1 అంటే 2, 2 plus 1 అంటే 3. సో 3/2 ప్లస్ 3 1s 3 ప్లస్ 2 అంటే 5/3. దెన్ డివిజన్ 1/42 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇప్పుడు మనం ఈ ప్లస్ ఉంది కదా ఫ్రాక్షన్, దీన్ని మనము మార్చుకుందాము. సో అప్పుడు ఏమవుతుంది, ఎల్సిఎం 2 3కి 6 అనేది వస్తుంది. సో 3 into 2 టేబుల్లో 6 అనేది 3 టైమ్స్ కాబట్టి 3 ప్లస్ 5 into 3 టేబుల్లో 6 అనేది 2 టైమ్స్ కాబట్టి 2. దెన్ డివిజన్ 1/42 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో 3 3s 9 ప్లస్ 5 2s 10/6. డివిజన్ 1/42 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దెన్ నెక్స్ట్ ఏమొస్తుంది, సో ఇప్పుడు మనం అడిషన్ చేసుకున్నట్లయితే ఇది 19/16 డివిజన్ 1/42. మనం దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకున్నట్లయితే 19/16 into 42/1 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసుకుందాము. సో 9/6 అండి, ఇక్కడ 16 రాసాను, 6 1s 6 7s. సో 19 7s అంటే x ఈజ్ ఈక్వల్ టు 19 7s అంటే మనకి 133 అనేది ఆన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ.